హలో అండి. అందరూ బాగున్నారా? మొన్న తీసుకొచ్చిన క్లైంబర్స్ 2 ఉన్నాయి గదా! మదర్స్ డేకి. అవి 2 రీప్లాంట్ చేశా. ఇంక అంతకు ముందు రోజు తెచ్చిన బిర్యానీ ఆకు, పూలు, మొక్కలు ఇంకా అట్లే ఉన్నాయి. అవి రీప్లాంట్ చేయాలి. అస్సలు సూపర్ బిజీ ఈ వీక్. చూసారా ఇవి 2. ఇవి రీప్లాంట్ చేయడం కోసమని జెప్పి ఆ పక్కున్న సేజు ఇక్కడుంది గదా! సేజు మంచి పర్పుల్ కలర్‌లో పూలు పూస్తది. ఆహ్, ఇవి హమ్మింగ్ బర్డ్స్ వచ్చి హనీ సక్ చేస్తా ఉంటాయి గదా! ఆ ప్లాంట్ అనమాట. ఈ ట్రెల్లస్ పక్కనే పెద్దగా బుషీగా వచ్చింది గదా! ఇది తీశాననమాట. ఇది తీసేసి ఆ పక్క సేజ్ ఉంది గదా! బ్లూ కలర్ పూలున్న ప్లాంట్ అక్కడ నాటాననమాట. వేర్లు ఇంకొంచెం ఓపికగా తీయాల్సిందేమో కొంచెం విల్ట్ అయిందనమాట. ఈ మొక్క ఇంకా ఇంకొక మొక్క కూడా తీసా. ఈ పక్క ఆ పిల్లర్‌కి ఒక పక్క అంటే ఇట్లా ఆర్చ్‌లాగా పెడదామని అనుకున్నా గదా! నడిచే దారి దగ్గరున్న అటుపక్క, ఇటుపక్క ఉన్న టెర్రస్‌ల మీద. సో, రైట్ సైడ్‌లో ఉన్న దాని మీదనేమో యెల్లో కలర్ ఫ్లవర్స్, బ్లాక్ ఐ సంథింగ్ ఉంది. దాని పేరు. అది నాటా ట్రెల్లసు. ఇంగా ట్రెల్లస్ పక్కన. ఇంక లెఫ్ట్ సైడ్‌లోనేమో ఇంగా హనీసకిల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా! ఇంకొక క్రీపరు. అది నాటాననమాట. ఇగ ఈ పక్క లెఫ్ట్ సైడ్ హనీసకిల్ నాటే ప్లేస్‌లో ఒక పూల మొక్కుందనమాట. అది గూడా బ్లూ కలర్‌లో పూలు పూస్తది. ఇప్పుడు లేవది స్ప్రింగ్‌లో పూస్తదనమాట. ఫాల్‌లో పూస్తది. అందుకని జెప్పి అది గూడా తీసా. అది గూడా తీసి ఆ పక్క మునగ చెట్ల కింద అది నాటాననమాట. అది గూడా విల్టయింది. ఇంగ వేర్లంతా బాగా లోపలికెళ్ళిపోయి, ఇంగ నాకు ఓపిక లేక కొన్ని వేర్లు కట్ చేసేసాననమాట. పూర్తిగా వేర్లు డిస్టర్బ్ గాకుండా మనం గ్రౌండ్‌తో కూడా లేపుంటే గనక అవి పెద్దగా దెబ్బ తినకపోయేది. ఇప్పుడేందంటే టూ మచ్ షాక్‌లో ఉండి అవింగా టైం పడుతుందనమాట. రికవర్ అవుతాయి ఫర్ ష్యూరు. నాట్ ఎ ప్రాబ్లమ్. కానీ ఐ జస్ట్ గేవ్ హార్డ్ టైమ్ అనమాట. వాటిని ఇంకొంచెం సున్నితంగా డీల్ చేయొచ్చు. కానీ హార్డీ ప్లాంట్సే కదా అన్నట్టుగా కొంచెం లైట్‌గా తీసి రీప్లాంట్ చేశా. ఇంకొక వంకాయ మొక్క కూడా తీసా. రీప్లాంట్ చేసినప్పుడు అంతా బావుంది గానీ విల్ట్ అయింది. బట్ ఏం గాదు, సర్వైవ్ అవుతాయి. చాలా హార్డీ ప్లాంట్స్ అనమాట. ఇది అయినా ఇంకొకటైనా. అదనమాట. అది సాల్వియా. ఇది సేజ్, అది సాల్వియా అనమాట. కొంచెం డిఫరెంట్ కలర్. దూరం నుంచి అట్లా అనిపిస్తుంది గానీ. ఇంగా ఆ పక్కన ఒక వంకాయ మొక్క కూడా ఉంది ఆ ట్రెల్లెస్ కింద. అది పెద్దగా పెరిగిద్దనమాట. దాన్ని గూడా తీసేసా. ఫస్ట్ దీన్ని రీప్లాంట్ చేశా. పువ్వులు చూసారు కదా ఎంత బావున్నాయో. ఇవి మధ్యలో బ్లాక్ స్పాట్ లాగా అనిపిచ్చింది గానీ, అది యాక్చువల్‌గా స్పాట్ గాదు. ఆ పువ్వు మధ్యలో రీప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయి గదా! పెటల్స్ లాంటివి. అట్లా ఆ స్పాట్ అనమాట. ఇట్లా గుంతుంటది గదా! అట్లా అనమాట. సో, దగ్గరగా చూపిచ్చా తీసి. ఇంగా రీప్లాంట్ చేశాననమాట. పెద్దగా ఇప్పుడైతే ఏమి ఎరువు అది ఏమి ఎయలేదు. జస్ట్ డైరెక్ట్‌గా రీప్లాంట్ చేశా. వేర్లొచ్చి రెండిటికి కూడా ఆహ్, ఏమంటారు, బాగా లైట్‌గా ఉన్నాయన్నమాట. పల్చగా ఉన్నాయి. రూట్ బౌండ్ అయితే అయింది లైట్‌గా కానీ, బాగా థిక్ వేర్లు కావన్నమాట. చాలా లైట్‌గున్నాయి. ఇంగ ఇదేమో వచ్చి 5 ఫీట్ వరకు పెరిగిద్దంట. కొంచెం బుషీగా పెరిగిద్దనమాట. మేబీ హాఫ్ టెర్రస్ దాకా కవర్ చేస్తదేమో. అందుకని ఈ చివర దాని మీద పెట్టాననమాట. అటుపక్క పెడితే ఇటు నీడొస్తది కదా! అది రాకుండా అన్నట్టు. ఇంగా లెఫ్ట్ సైడ్ పెట్టింది ఇంకోటుంది కదా! హనీసకల్ అది 15 ఫీట్ వరకన్నాడు. దాన్ని ఈ రైట్ సైడ్ దానికి పాకిచ్చి పైనుంచి అట్లా ఆర్చ్‌లాగా చేద్దామని చెప్పి అనుకున్నాననమాట. అది ప్లాన్ ఇంకా. గార్డెనింగ్‌లో నాకిష్టమైనవి 2 అండి. హార్వెస్ట్ చేయడము, ఇంకా కొత్త మొక్కలు తీసుకొచ్చి రీప్లాంట్ చేయడం అనమాట. ప్లాంట్ షాపింగ్ అంటే చాలా ఇష్టము. చాలా మందికి చాలా రకాల ఇంట్రెస్ట్ ఉంటాయి గదా! ముఖ్యంగా మన లేడీస్‌కైతే చూసారా పువ్వు ఇట్లా కాడ కనిపించట్లేదు అసలు గానీ, ఈ పెటల్స్ మధ్యలో గుంతున్న దగ్గర అట్లా యెల్లో కలరు వచ్చేసిందనమాట. సో, చాలామందికి బట్టలు, ఈ అంటే నగలు, పట్టు చీరలు ఇట్లాంటివి వాటి మీద ఆహ్, అంటే బ్యూటీ కాన్షియస్ కానీ అలాంటివి ఉంటాయి కదా! బట్ నాకు వాటి మీద వేటి మీద ఇంట్రెస్ట్ ఉండదండి. జస్ట్ పోదామా ఒక 2 మొక్కలు కొనుక్కొచ్చుకొని వాటిని రీప్లాంట్ చేసి గడ్డి పీకేసి అంటే వీడ్స్ ఉంటే పీకేయడమా, వాటిని ప్రూనింగ్ చేసుకోవడం, నీళ్లు పట్టడం, హార్వెస్ట్ చేసుకోవడము, అట్లా గార్డెన్‌లో తిరగడము ఇవే ఫన్ ఇస్తాయన్నమాట. ఫేస్ అయితే మీరు గమనిస్తే చేతులకి, ఫేస్‌కి అయితే సూపరు ఆహ్, ట్యాన్ అనమాట డిఫరెన్స్ అయిపోయి ఫేస్ అయితే బాగా అంటే బాగా నల్లబడిపోయిందనమాట. బట్ మాయిశ్చరైజర్ కాదు. సన్ స్క్రీన్ లోషన్ రాసుకుందామనని అనుకుంటా. ఆహ్, ఒకసారి ఎళ్తే గదా! రోజుకి 10 సార్లన్నా ఎళ్తా గార్డెన్‌లోకి. 10 సార్లెళ్లి 10 పనులు చేస్తాను. ఎన్ని సార్లని ఎంతకని రాసుకుంటాం గదా! ఇంగ వదిలేసా. సరేలే అని. ఇంగ మరీ టూ మచ్ సమ్మర్‌లో ఉన్నప్పుడు హ్యాట్ పెట్టుకుంటా. హ్యాట్ పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకుంటా గానీ, అవేం పెద్దగా ఎఫెక్ట్ చూపిచ్చట్లేదనమాట.
ఇట్స్ ఫైన్. ఇంగ కాళ్ళు, ఫేస్ అయితే చేతులు గూడా సమ్మర్‌లో బాగా ట్యాన్ అయిపోతాయన్నమాట ఈ వేడికి. కానీ ఇంగ అట్లా ఉంటేనే వెదరు గోరుచిక్కుడు గాని, బెండ, ఈ వంకాయలు, పచ్చిమిరపకాయలు ఇట్లాంటివి బాగా కాస్తాయన్నమాట. టొమాటోస్‌కైతే కొంచెం వేడి ఎక్కువే అవుతుంది సమ్మర్‌లో. కానీ ఈ వంకాయలు, బెండకాయలు, గోరుచిక్కుడు ఇట్లా వాటికైతే మాత్రం మంచి వాతావరణం అన్నమాట. మన అరటి చెట్లయితే మునక్కాయలు ఇట్లా ట్రాపికల్ వాటన్నిటికి మంచి, మంచి బాగా సూట్ అయ్యే వెదర్ అన్నమాట మాది. ఇంగా అది ఇప్పుడు తీసుకొచ్చి పెట్టిందేంటిది, వంకాయ చెట్టు తీసుకొచ్చి పెట్టానమాట. వంకాయ చెట్టు తీసుకొచ్చి పెట్టి అక్కడ అడ్డంగుంది. అది ట్రెల్లెస్‌లో ఏయకముందు పెట్టింది కదా! అది చాలా పెరుగుతది. ఎంత ఒక 4 ఫీట్ దాకా పెరిగి బాగా వెడల్పుగా పొదలాగా అయిపోతాయి కదా! ఈ వంకాయ చెట్లు. ఇంగ ఆ ట్రెల్లెస్ కింద ఉంటే అటు ట్రెల్లెస్ పనికిరాదు. దీనికి ఆహ్, పెరగడానికి అడ్డంగా ట్రెల్లెస్ అయిపోతుందనమాట. ఇంక వేరే క్రీపర్స్ నాటుకోవడానికి లేకుండా అయిపోతుందని అక్కడి నుంచి తీసేసా. ఇంగ ఇక్కడ ఈ పెద్ద చెట్టు ఉంది చూసారా? ఇది కూడా కొంచెం లైట్ బ్లూ కలర్ పూలు, లైట్ పెటల్స్ తోటి ఉంటదనమాట. ఇది గూడా తీసా. ఇది గూడా వేర్లు బాగా అటు ఇటు వేర్లు బుషీగా లేవు గానీ, ఉన్నవైనా గానీ ఒక 4, 5 పెద్ద వేర్లు బాగా లోపలికంతా దిగిపోయాయనమాట. సో, చాలా టైం పట్టింది ఇది గూడా తీయడానికి. ఇది గూడా ఎప్పుడో 2 సంవత్సరాల ముందు వేసిందనమాట. ఈ ట్రెల్లెస్‌లన్నీ ఇక్కడొస్తాయన్న థాట్ అప్పుడు లేదు కాబట్టి, అక్కడ నాటా. ఇంగిక్కడ అడ్డంగా ఉందనమాట. ఇప్పుడు టొమాటోస్ అవన్నీ పైకి పాకి మనం హార్వెస్ట్ చేసే టైం వచ్చినప్పుడు బాగా అడ్డమైపోతుందనమాట ఇది. అందుకని జెప్పి తీశాననమాట. ఇది ఇది గూడా తీసి అక్కడ మధ్యలో ఉన్న మునగ మొక్కుంది గదా! మునగ చెట్టు. ఆ చెట్టు దగ్గర గోడ పక్కగా పెట్టాననమాట. దీనికి కొంచెం పార్షియల్ షేడ్ ఉంటే బావుంటది. అందుకని జెప్పి ఆ గోడ పక్కగా పెట్టా. ఇంగా ఆ గోడ పక్కగా చివర్లో పెద్దగా ఏమీ వాడట్లేదనమాట. పార్షియల్ షేడ్ ఒస్తుంది కదా! బ్లాక్‌బెర్రీ బుషెస్ మొన్న చూపిచ్చా షార్ట్‌లో మీరు చూసుంటే గనక ఆ కార్నర్‌లో నాటాననమాట ఇది తీసుకొనెళ్ళి. ఇది గూడా కొంచెం షాకింగ్ లోనైతే ఉంది. సిమిలర్‌గా ఇంకో అంటే దానికి సేజ్ ప్లాంట్‌కి సిమిలర్‌గా దీన్ని గూడా కొంచెం బాగా వేర్లు డిస్టర్బ్ చేశా గదా! తీసేటప్పుడు. దానివల్ల కొంచెము షాకింగ్ లోనైతే ఉంది. 2 గూడా విల్ట్ అయ్యాయి. కాకపోతే హార్డీ ప్లాంట్సే కాబట్టి ఇవి నాకేమి భయం లేదనమాట. వచ్చేస్తాయి. సో, ఇక్కడనమాట ఈ కార్నర్‌లో. ఆ బ్లాక్ బెర్రీస్ అవి ఉన్నాయి గదా! కాంపిటీషన్ అయితే అవుతుంది వీటికి. బ్లాక్ బెర్రీస్‌కి దీనికే అవుతుంది గానీ, ఇంక ఇవి ఏదో ఒక సీజన్‌లో పూస్తుందంతే. పూలు మాత్రం పూసినప్పుడు చాలా అందంగుంటాయి. బ్లూ కలర్‌లో పల్చని పూల రెమ్మలతోటి చాలా బావుంటదనమాట. ఇంక సరేలే వచ్చినంత వరకు వస్తది. బ్లాక్ బెర్రీస్ కూడా ఎక్కువ అక్కడ చానక మొక్కలు పెరిగాయి. ఇంగ అవి గూడా ఇంగ పెరుగుతున్నాయనమాట. పక్క పక్కన అంతా వస్తా ఉన్నాయనమాట. ఇంక సరేలే ఉన్న వరకు చాలులే అన్నీ వాటికవే కొంచెం ఎరువది ఏస్తే వస్తాయని జెప్పి అక్కడ నాటాననమాట. ఇంగిది ఇక్కడ నాటిన తర్వాత హనీసకిలో ఒకటి తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళా ఇది తీసిన ప్లేస్‌లోనే ఇది తీసిన స్పాట్‌లోనే అది నాటాననమాట. సో, హోపింగ్ అనమాట. ఈ సమ్మరు ఎండ్ అయిపోయేసరికే ఈ 2 క్రీపర్స్ ఉన్నాయి గదా! ఇవి 2 గూడా మంచిగా టెర్రస్ మీదకి పాకి టొమాటో చెట్లు, సొర, బీర ఇట్లాంటివన్నీ టెర్రస్ మీద పాకిచ్చి, ఈ పూల మొక్కలు గూడా పాకిచ్చేస్తే అక్కడంతా ఇంక టెర్రస్‌లు కనిపించకుండా మొత్తం అన్నీ టాల్‌గా ప్లాంట్సే అనమాట. గ్రీన్ కలర్‌లో కనిపించేలాగా చేయాలని అది ప్లాన్ అనమాట. హోప్ థట్ ఐ కెన్ మేక్ ఇట్. ఈ 2 గూడా విల్ట్ అయ్యాయి. ఈరోజు ఇంతకుముందు గార్డెన్‌లోకెళ్ళొచ్చినప్పుడు చూస్తే బాధ అనిపించిందనమాట. ఇంకొంచెం ఓపికగా తీసుంటే బావుండేదే ప్లాంట్సు ఇంత రీప్లాంట్ షాక్‌లో లేకుండా ఉండేవి అని అనిపించింది. కానీ ఓపిక ఉండట్లేదండి. టూ మచ్ బిజీగా ఉంటుంది వర్క్‌లో. ఇంగ టూ మచ్‌గా టైం తీసుకొని అవి చేయాలా అనంటే, ఇంగా చూసారుగా మీరు ఇవి రీప్లాంట్ చేసిన అంటే ఈ రీప్లాంట్ చేసిన మొక్కలు తెచ్చినప్పుడు కంటే ముందు తెచ్చినవి ఏమేంటివి ఆహ్, బిర్యానీ ఆకను ఇంక వేరే 2 రకాల పూల మొక్కలు తెచ్చా గదా! అవి గూడా ఇంక రీప్లాంట్ చేయలేదనమాట. అవి గూడా అట్లనే ఉన్నాయి. ఇంటి ముందర అట్లే పెట్టున్నా. ఇవే ముందు తీసుకొచ్చా. టైమే దొరకట్లేదనమాట. సో, అదట్లా అయిపోయింది. హోప్ అయి ఇంకా సర్వైవ్ అయితాయని అనుకుంటున్నాననమాట. అదండి ఈరోజు వీడియో రీప్లాంటేషన్ గురించి. మొక్కలు మనం ఎంత ప్లాన్ చేసి పెట్టినా గూడా ఒక్కొక్కసారి ఇట్లా తీయాల్సొస్తుంది. సో, అది పార్ట్ ఆఫ్ గార్డెనింగ్ అనమాట. అది మరి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.